నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ధాన్యం లెవీ విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లెవీని తొలగిస్తే ఇప్పటికే 1,00,000 సమస్యలతో సతమతమవుతున్న రైతులు మరింత నష్టపోతారు. తక్కువ ధరలకే రైతులు తమ ధాన్యాన్ని మిల్లర్లు, వ్యాపారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. బహిరంగ విపణిలో బియ్యం ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. లెవీ విధానం ఎత్తివేత ఆలోచనను కేంద్రం పునఃసమీక్షించుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో లెవీ విధానం తొలగింపు అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు టి దేవేందర్ రెడ్డి గారు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జివి రామాంజనేయులు గారు, సుస్థిర వ్యవసాయ కేంద్ర సంచాలకులు డాక్టర్ కె పూర్ణచంద్రరావు గారు, ఇక్రిసాట్లో పనిచేసిన ప్రముఖ శాస్త్రవేత్త, ఇక్రిసాట్ సలహాదారు కేసి యశ్వంత్ గారు, వ్యవసాయ అధ్యయనవేత్త. లెవీ విధానం ఎత్తివేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయంపై ఇప్పుడు ఒక కథనం. ధాన్యం లెవీ విధానం పూర్తిగా ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఫలితంగా మిల్లర్లు, వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారన్న భయం పట్టుకుంది. వరి పండించే రైతు గుండెల్లో గుబులు మొదలయ్యింది. గతంలో మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యంలో 75% భారత ఆహార సంస్థకు లెవీగా అందజేసేవారు. మిగిలిన 25% బహిరంగ విపణిలో విక్రయించేవారు. కాగా గడిచిన ఖరీఫ్ సీజన్ నుంచి లెవీ లక్ష్యాన్ని 75% నుంచి 25%కి తగ్గించి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది వ్యవసాయ సీజన్ నుంచే లెవీ రహిత విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. అసలు ఆహార ద్రవ్యోల్బణ నియంత్రణ, సబ్సిడీల హేతుబద్దీకరణ పేరిట లెవీ తగ్గింపు యోచన యూపీఏ హయాంలోనే తెరపైకి వచ్చింది. ఈ విధానంలో మిల్లర్లు, వ్యాపారులు నిర్ణయించిన ధరకే ధాన్యాన్ని రైతులు తెగనమ్ముకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా బహిరంగ విపణిలో బియ్యం ధరలకు రెక్కలొచ్చే ప్రమాదం ఉంది. ప్రత్యేకంగా ధాన్యం విరివిగా పండించి అధిక శాతం వినియోగించే 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్ర నిర్ణయం అశనిపాతమే. పంజాబ్, హర్యానాలలో ఇప్పటికే ధాన్యం లెవీ సేకరణకు స్వస్తి చెప్పారు. రైతాంగానికి కనీస మద్దతు ధర దక్కడానికి, మిల్లర్ల నుంచి నాసిరకం బియ్యం సరఫరా అరికట్టేందుకే ధాన్యం లెవీ ఎత్తివేత అని వాదిస్తున్న వర్గాలు లేకపోలేదు. కాగా ఉత్పాదక ఖర్చుకు ఎంతమాత్రం సాటిరాని అరొకర మద్దతు ధరతో దేశంలో అనేక రైతు కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. సేద్యానికయ్యే వాస్తవ వ్యయంపై కనీసం 50% అదనంగా చేర్చి గిట్టుబాటు కల్పించాలన్న స్వామినాథన్ సిఫారసును అమలు చేసే ప్రభుత్వాలే లేకపోయాయి. యశ్వంత్ గారు, లెవీ విధానాన్ని ఎత్తివేస్తే మిల్లర్లు, వ్యాపారులు వారిదే పైచేయిగా మారి బియ్యం ధర పెరిగే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం, వినియోగదారులు, రైతులు నష్టపోయే అవకాశం ఉందని కూడా ఒక వాదన వినిపిస్తోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మిల్లర్లు సరిగా ఎంఎస్పి సరిగా ఇవ్వటం లేదని ఒక కారణము. రెండవది మంచి ధాన్యాన్ని అంటే ఫైనల్ క్వాలిటీని అంతా కూడా పీడిఎస్ కి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కి ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారనే 2 అభియోగాల మీద ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టబోతున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, సరే మిల్లర్ల నుంచి లెవీ సేకరించకుండా ఆపేస్తే ఎవరు సేకరించాలి అంటే మళ్ళీ ఎఫ్సిఐ సేకరించాలి, లేదా రెండోది పబ్లిక్ వీళ్ళు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అన్న సేకరించాలి, లేకపోతే మహిళా కేంద్రాలు ఐకేపీ లాంటివి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు సేకరించాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, రైతులకు ఎప్పటి నుంచి అలవాటు ఏంటంటే వాళ్ళు ఫార్మ్ గేట్ నుంచి అమ్ముకోవటం. మిల్లర్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పొలం దగ్గరకు వచ్చి నూర్పిడి దగ్గరే కొనేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే కలెక్షన్ సెంటర్స్ దగ్గర తీసుకెళ్ళాలి. కలెక్షన్ సెంటర్స్ దగ్గర తీసుకెళ్తే దాంట్లో కొత్తగా వచ్చిన కలెక్షన్ సెంటర్స్ కి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ నుంచి మిల్లర్ నుంచి ధాన్యం సేకరిస్తున్నప్పుడు కొత్తగా పెట్టినటువంటి ఈ సంఘాలకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. దీనివల్ల రైతులు కొంతవరకు నష్టపోతారు. ఏంటంటే అది కూడా కాక ఈ మిల్లర్లు కూడా వాళ్ళ మీద ప్రెషర్ లేదు కదా, లెవీకి ధాన్యము సేకరించి గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు కొనుగోళ్ళు. అందువల్ల ఏంటంటే రైతులు పాక్షికంగా సరైన రేట్ రాకపోవటము, త్వరగా అమ్ముకోలేకపోవటం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ కలెక్షన్ సెంటర్స్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటారో అవైతే స్ట్రాంగ్ గా ఉన్నాయో అక్కడైతే పర్వాలేదు, స్టిల్ అయినప్పటికీ కొంత ప్రాబ్లమే. అయితే ఇక్కడ మిల్లర్లు వాళ్ళు వెసులుబాటు ఉంది, వాళ్ళు అమ్ముకోవచ్చు. అంటే 25% ఇప్పుడు కొత్తగా వచ్చిన అక్టోబర్ 2014 నుంచి వచ్చిన చట్టం ప్రకారము వాళ్ళు 25% మాత్రమే ఇవ్వాలి, మిగతా 75% అమ్ముకోవచ్చు. అయితే వాళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ ఉంది. కానీ కొంతమంది మిల్లర్లు ఏం చేస్తున్నారంటే ఈ ట్యాక్స్ ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాలకి పంపించాలన్నప్పుడు లోకల్ మార్కెట్కి ఒక 2% కట్టాలి, తర్వాత కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళకు కూడా ఓ 5% కట్టాలి. ఆ వేబిల్ని ఎస్కేప్ చేయడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ ప్రక్షాళన చేసి రైతులకు కానీ సరైన ధర కానీ నిర్ణయించగలిగి రాష్ట్రాలు పరిపుష్టం అవ్వాలంటే ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి
చేయగలిగితే రైతులకి బాగానే ఉంటుంది. అయితే ఓపెన్ మార్కెట్ అయిన తర్వాత కన్స్యూమర్స్ మీద అంతగా ఇబ్బంది పడేది ఏమి ఉండకపోవచ్చు. రైతులకే ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే వాళ్ళకి సరైన మద్దతు ధర దొరికే అవకాశం ఉంది. యశ్వంత్ గారు, ఈ దేశంలో రైతులందరికీ కూడా వ్యవసాయం ఒక లాభసాటిగా మారేందుకు ఎలాంటి సేద్య విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు? కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బాగా పెరిగిపోతుంది, అన్ని ఉత్పత్తి ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ విధానంలో ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఎంఎస్పీస్ కనీసం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 50% తీసుకురావాలి. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పోల్ ప్రామిస్ వాళ్ళ యొక్క ఎన్నికల వాగ్దానాల్లో ఆల్రెడీ చెప్పారు, స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫార్సు అమలు పరుస్తామని. అవన్నీ చేయకుండా అవన్నీ కాదు, ఎందుకంటే మార్కెట్ ప్రైస్ వస్తే ఇవన్నీ కూడా అవసరం ఉండాల్సిన పని లేదు. వాళ్ళకి ఏదైనా సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలు లేకపోతే ఇతరత్ర సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది అనుకుందాం. నిన్న బడ్జెట్ లో చూసుకుంటే పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగినాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనుకోండి, గ్రామీణాభివృద్ధి అవకాశాల విషయాలు అనుకోండి, ఇవన్నీ కూడా వాళ్ళ రైతులు పరిపుష్టం చేస్తాయని అనుకుందాం. కానీ నిధి విధానం ఇటువంటి ప్రొక్యూర్మెంట్ ఈ సిస్టమ్కి వచ్చేసరికి వాళ్ళ బాధ్యత నుంచి తప్పించుకునే ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మొన్న శాంతాసిన్హా కమిటీ అన్నది హై లెవెల్ కమిటీలో చూసుకుంటే రాష్ట్రాలు ఆల్రెడీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసినాయి. సో వాళ్ళ చేతనే ఇక ప్రొక్యూర్మెంట్ విధానం చేపిద్దాము అని చెప్పి ఆలోచనకు వచ్చేసినాయి. రాబోయే రోజుల్లో మనం చెప్పలేం, ఎందుకంటే ఈ ప్రొక్యూర్మెంట్ నుంచి అసలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ మనం చూసుకుంటే మన ఫుడ్ సెక్యూరిటీలో 67% నుంచి 40% కూడా తగ్గించిన కమిటీ నివేదికలు వచ్చినాయి. సో దాంట్లో వచ్చినాయి. ఇక రాబోయే రోజుల్లో మేము అసలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో అంత పిల్ఫరేజ్ ఉంది. ఆ తర్వాత మిగతా లోకల్ లీడర్స్ యొక్క సెకండ్ ఫీడర్స్ అంత ఎక్కువ, వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ, మేము తీసేస్తామన్న సందర్భం వచ్చినప్పుడు ఏదో నగదు బదిలీ పథకం పెట్టేస్తే ఫుడ్ సెక్యూరిటీ కూడా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితి రైతుల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇలా ఒక్కసారిగా 75% నుంచి తగ్గించుకోకుండా స్లోగా తగ్గించుకుంటూ రాష్ట్రం యొక్క ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేసుకుంటా ఉండి ఎంఎస్పీలు కూడా అంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బేస్ చేసుకుని అట్లీస్ట్ 50% కాకపోయినా 20% 30% అన్నా కానీ ఇంక్రీజ్ చేయగలిగితే అప్పుడు రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అనుకుందాం. ఇప్పటికే అన్ని విధాలుగా నష్టపోతున్న రైతులు లెవీ విధానం ఎత్తివేస్తే మరింత కుంగిపోతారు. ముందుగా కేంద్రం లాభదాయక సేద్య విధానాన్ని ప్రకటించాలి. మద్దతు ధర సహా స్వామినాథన్ సిఫార్సులన్నింటి మీద దృష్టి పెట్టాలి. ఆ తరువాతే లెవీపై ఆలోచన చేయాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.